రెండు తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరానంటున్నాయి. ఇటుక తిరుపతి నుంచి మరింత సమాచారం అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎస్ వర్మ చెప్పండి, తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 24 సంబంధించిన నూతన సంవత్సరానికి తిరుపతిలో భారీ ఎత్తున యువతంతా కూడా సెలబ్రేషన్ చేసుకునే దానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే 2023కి స్వస్తి పలికి 2024కి నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన నేపథ్యంలో ఇప్పటికే యువతంతా కూడా పూర్తి స్థాయిలో తిరుపతిలో సెలబ్రేషన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క బేకరీలో వందల కొద్ది బేకరీలు కూడా యువతంతా కొనుగోలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే విధంగా తిరుపతి మొత్తం కూడా యువత ఎక్కువగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే దానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. చూస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి అంటేనే ఒక ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా పోలీసులు కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది యువత మాత్రము ఇక్కడ బేకరీల్లో అదే విధంగా కేకులు కట్ చేసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. మనకు కొంతమంది మాట్లాడితే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ పూర్తిగా న్యూ ఇయర్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి అలా చెప్పండి. నాకు న్యూ ఇయర్ కి సంబంధించి సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనుకుంటారు 2024కి సంబంధించి? మొత్తం సందులు గబ్బు చేసేసి ఇల్లు నిద్రపోయిన వాళ్ళంతా కొట్టి లేపి ఎవరెవరు పనుకుంటారు అందరినీ మొత్తం అదే నా కాన్సెప్ట్ ఈ రోజు. అది అదే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూస్తే ప్రతిసారి జరిగి ఇక్కడ అందరూ కూడా యువత అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా యువత కాకుండా ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా చూస్తున్నాము, ఆడవాళ్ళు కూడా చూస్తున్నాము. ఈ తిరుపతిలో ఏదైతే ఈ 2024కి సంబంధించి నూతన సంవత్సరానికి సెలబ్రేషన్ చేసేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారనేసి ఖచ్చితంగా చెప్పచ్చు. మనం చూస్తున్న దృశ్యాలు అయితే చూసి పెద్ద ఎత్తున ఆ బేకరీలో అయితే కేకులు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో తిరుపతిలో కొన్ని ఆంక్షలు అయితే విధించినారు. తిరుపతిలో సంబంధించి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, అదేవిధంగా తిరుపతిలోని తుమ్మలగుంట ఫ్లైఓవర్ ను కూడా 10 గంటల నుంచి మూసివేస్తూ కూడా పోలీసులు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఏ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయతలు జరిగినా, అదేవిధంగా తిరుపతిలో అంటే 12 తర్వాత ఎవరైనా అతిగా అంటే వేరే విధంగా ఏదైనా సెలబ్రేషన్ మనం తాగేసి ఎక్కడైనా అది చేసినా కానీ వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో తగు చర్యలు తీసుకుంటామని. అయితే వర్మ, మందుబాబులు డ్రైవింగ్ కి సంబంధించి లేదంటే యువకులు ర్యాష్ డ్రైవింగ్ కి లేదంటే పోలీసులు ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించారు? ఎన్ని గంటల వరకు జనాలు రోడ్లపై తిరిగే అవకాశం ఉంది? తిరుపతి పూర్తిగా అత్యధిక నగరం కాబట్టి భక్తిభావంతో ఉండాలని చెప్పేసి కూడా ఆ తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ తిరుపతిలోని కొన్ని సెంటర్ల వరకు అనుమతి లేకుండా అంటే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ లో ఎక్కువగా అధికంగా యువత ఎక్కువ వెళ్తున్నారు. తాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో 12 నుంచి అదే విధంగా 1 గంట వరకు ఎవరైతే యువత అయితే కావచ్చు, అదేవిధంగా ఎవరైనా తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాళ్ళకి ఫైన్లు వేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక ఎస్పీ ప్రకటనలో చెప్పారు. అదేవిధంగా కంటిన్యూగా ఈ విధంగా 2 సార్లు గాన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ పట్టబడినట్టే మనకి తెలిసినట్టే వాళ్ళకి పూర్తి స్థాయిగా లైసెన్స్ లో అదేవిధంగా రద్దు చేస్తామని చెప్పి కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. ఏదేమైనా యువత మాత్రం పూర్తి స్థాయిలో తిరుపతిలో 2024కి సంబంధించి నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే దానికి మాత్రము ఉత్సాహంగానే ఉండాలని చెప్పి మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ చిన్న పిల్లలతో సహా ఇక్కడ కేకులు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వర్మ, ఇప్పుడు ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిన వేడుకలకు పోలీసులు ఎటువంటి పర్మిషన్లు ఇచ్చారు? ప్రైవేట్ పరంగా ఏదైనా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉందా తిరుపతిలో? కరెక్టే, తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ఎక్కడికైనా బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా ఎక్కువసేపు అనుమతి లేదు. వైన్ షాపులు 10 గంటలకంతా మూసేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రకటన చెప్పారు. మరోపక్క ఏదైతే 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 3 స్టార్ హోటల్ ఉన్నాయి, వాటిల్లో మాత్రం రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిపైన ఎవరైనా 12 గంటల తర్వాత ఎవరైనా తాగి అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టబడితే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫైన్ మాత్రం ఉంటాయని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, యువత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి యువత కూడా ముందుకు వస్తుంది. మరి చెప్పమ్మా, ఈసారి 2024 ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? మాట్లాడు. హాస్టల్లో ఉంటాం, 2024 నుంచి నూతన సంవత్సరంలో
మీరు యువత అంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆ కేకులు కట్ చేస్తున్నారు. అంటే ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాము. దాంతో పాటు అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది మనం చూస్తున్న దృశ్యాలు అయితే కూడా చూడొచ్చు. అంత యువత, అదే విధంగా మహిళలు కావచ్చు, అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకునేందుకు భారీ ఎత్తున, ముఖ్యంగా ఈ తిరుపతిలో ఎక్కువ కేకులు కట్ చేసి నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునేదానికి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ కేకులు తీసుకొని కేక్ కట్ చేసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూడాలి. అయితే రాత్రి 12 గంటల తర్వాత పోలీసులు చెప్పినట్టు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే వాళ్ళకి భారీ ఫైన్ వేయడమా, లేకపోతే వాళ్ళ ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఆంక్షలు ఉండబోతాయని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ.